డాంకీ స్పీక్స్. గాడిద మాట్లాడింది. బిలామును కళ్ళు తెరిపించిన వేకప్ కాల్ ఇది. బిలాము ప్రవక్త మోయాబు రాజైన బాలాకు తన అధికారులను పంపించినప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను శపించడానికి తన ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. బిలాము గాడిద మీద ప్రయాణిస్తున్నాడు. గాడిద సడన్ గా తను వెళ్లే రోడ్డుకి ఎదురుగా ఒక దేవదూత నిలబడి ఉండటం చూసింది. ఆ దేవదూత చేతిలో ఒక కత్తి ఉన్నది. బిలాముకు ఈ విషయం తెలియలేదు. గాడిద ముందుకు వెళ్లడం లేదని గాడిదను 3 సార్లు కొట్టాడు బిలాము. ఆశ్చర్యకరంగా దేవుడు గాడిద నోటిని తెరిచాడు. యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. ఓ ప్రవక్త, నీవు నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేమి చేశాను అని గాడిద మాట్లాడింది. అప్పుడు బిలాము ప్రవక్త కళ్ళు తెరవబడ్డాయి. కత్తి చేత పట్టుకుని దారిలో అడ్డంగా నిలిచి ఉన్న దేవదూతను చూశాడు. దేవుడు తన చిత్తమును తెలియచేయడానికి ఎవరినైనా వాడుకుంటాడు. ఇక్కడ గాడిదను వాడుకున్నాడు. చాలాసార్లు మనకు ఎదురయ్యే ఆటంకాలు దేవుడు మనలను భద్రపరిచే మార్గాలు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.